జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. శ్రీ రాంభద్ర సెట్టిబల్జ సంక్షేమ యోజన సంఘం పాసిలిపూడి బాడవ సత్రం మేరక రామాలయం వద్ద ఫస్ట్ టైం సంఘ మహిళలందరూ ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కళ్యాణం రోజు ఆడవాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు మహిళలందరూ కమిటీ వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఆ మీటింగ్లో ఇప్పటి వరకు మేము ఏం మాట్లాడుకున్నామంటే, ఈ పెళ్ళైన మహిళలందరూ డ్రెస్ కోడ్ పెట్టుకున్నామండి. పెళ్ళైన మహిళలందరూనేమో పసుపు కలర్ చీరలు కట్టుకోవాలని, పెళ్ళి కాని పిల్లలందరూనేమో వైట్ కలర్ దుస్తులు ధరించాలని మేము అనుకున్నామండి. అలాగే ఇంకా తర్వాత కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కళ్యాణం అయిపోయిన తర్వాత కొంచెం మంది ఆడపిల్లల చేత విష్ణు సహస్రనామాలని పాటలని అన్నీ పాడించే కార్యక్రమాలు ఉన్నాయండి. అలాగే మూడో రోజు జరిగే కార్యక్రమాలకు కూడా దేవుని ఊరేగింపు ఉంటుందండి. ఆ రోజు కూడా మహిళలు దేవుని కూడా ఊరేగింపులో పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాయంత్రం జరిగే కార్యక్రమానికి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ పట్టుకురావడం జరుగుతుంది. అలాగే పలహారాలు ఏమైనా వండుకోవాల్సినవి ఉంటే అవన్నీ వండుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ విషయాలు చర్చించుకుని మేము ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ కళ్యాణం రోజు కూడా అందరూ మహిళలు చక్కగా సహకరించి అన్ని కార్యక్రమాలు చక్కబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది దేవుని కార్యక్రమం, అది మనందరికీ సంబంధించింది విషయం, అది మనందరికీ సంబంధించిందే. ఇప్పుడు మన ఇంట్లో కార్యక్రమం పెళ్ళి అంటే మనం ఎంతో ఉత్సాహంగా ఎలాగైతే పాల్గొని అన్నీ చేసుకుంటామో, ఈ దేవుని కార్యక్రమానికి కూడా ఇది మనదే, మన ఇంట్లో పెళ్ళి అన్నట్టు మనం శ్రద్ధగా పాల్గొని అన్నీ సక్రమంగా చక్కబెట్టుకోవాలండి. ఏదైనా ఇది మన విషయమే, ఇది నాది కాదు అని ఎవరు అనుకోకూడదు. దేవుడిది ఏదైనా దేవుని విషయంలో పెద్ద అయినా చిన్న అయినా అందరూ ఒకటేనండి, అందరూ పాల్గొనవచ్చు. అది ఏమీ పెద్ద ఇది కాదు. అందరూ సక్రమంగా ఇవి కార్యక్రమాన్ని జరిపించి ఆడవాళ్ళు అందరూ ఫస్ట్ టైం ఆడవాళ్ళు మనం పాల్గొంటున్నాము దీంట్లో, కాబట్టి మనం విజయవంతంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్. ఎవరికైనా నేను మాట్లాడిన మాటల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు, నేను మళ్ళీ దానికి సమాధానం కూడా చెప్తాను. జై శ్రీరామ్. 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 అందరికీ నమస్కారం అండి. మహిళలు ప్రతి రంగంలో ముందుండాలనే ఉద్దేశంతో శ్రీ రాంభద్ర సెట్టిబల్జ యోజన సంక్షేమ సంఘం పాసిలిపూడి బాడవ సత్రం మేరక వద్ద ఉన్న రామాలయంలో సంఘ మహిళలందరినీ ఒక చోట చేర్చి సమావేశం జరపడం జరిగిందండి. ఎందుకనగా మా శ్రీరామనవమి కార్యక్రమాల్లో ఆడవాళ్ళని కూడా విలీనం చేసి ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళని ముందుంచాలనే ఉద్దేశంతో, ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళని విలీనం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సమావేశం జరపడం జరిగిందండి. మా సంఘ మహిళలందరూ కూడా దీనికి హాజరయ్యి కార్యక్రమాన్ని కూడా జయవంతం చేయడం జరిగింది. అలాగే మా సత్రం పాసిలిపూడి బాడ సత్రం మేరకలో ఉన్నటువంటి మా రామాలయం ఈ కాంపౌండ్ ఇదంతానండి. అలాగే మా రామాలయం రాముడు సీత చప్పిడి బాలకృష్ణ గారు ఆయన సతీమణి వాళ్ళు విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగిందండి. అప్పటి నుంచి మేము ఈ రామాలయం శ్రీరామనవమి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామండి. మా దేవుడు మా శ్రీరాముడు. అలాగే ఇదంతా మా కాంపౌండ్ వాళ్ళండి. ఇక్కడ ఆ రోజు శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుపుకుని తర్వాత ఇదంతా మేము భోజనాలు భారీ అనుసమరాధన పెట్టడం జరుగుతుందండి. మార్చి 27, 2026 సంవత్సరం శుక్రవారం రోజున శ్రీరామనవమి సందర్భంగా మా రామాలయంలో సీతారాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కళ్యాణ అనంతరం భారీ అనుసమరాధన ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి మహిళలకి ఇబ్బంది కలగకుండా అనుసమరాధనలో మా
జెంట్స్కి వేరేగా లేడీస్కి వేరేగా అన్నసమరాధన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అండ్ లేడీస్కి సంబంధించి దాంట్లో మేము లేడీసే పాల్గొని లేడీసే వాళ్ళకి వడ్డించి వాళ్ళకి మర్యాదలు జరిగేలాగా మేము చూస్తామండి. కమిటీ వాళ్ళకి మహిళలు కూడా ప్రోత్సాహం ఇచ్చి చేదోడు వాదోడుగా ఉండే విధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారండి. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం కళ్యాణంలో మేము ప్రతి విషయంలోనూ విలీనమయ్యేలాగా మా కమిటీ సభ్యులు, అలాగే మా కమిటీ ప్రెసిడెంట్ గారు చల్లంగి వెంకటేశ్వరరావు గారు కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారండి. హిందూ మతాన్ని గౌరవిద్దాం, హిందూ సాంప్రదాయాలను కాపాడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.